అటు గుంటూరు కార్పొరేషన్లో కూడా కూటమి పాగా వేసింది. కొత్త మేయర్గా కోవిల్మూడి రవీంద్ర ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నికకు వైసీపీ నుంచి 2 కార్పొరేటర్లుగా హాజరయ్యారు. కూటమి అభ్యర్థి కోవిల్మూడి రవీంద్రకు 34 ఓట్లు దక్కగా ఆయన ప్రత్యర్థి అచ్చెల వెంకటరెడ్డికి 27 ఓట్లు దక్కాయి. దాంతో రవీంద్ర గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి భార్గవ్ తేజ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, గుంటూరు మేయర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు మేయర్ గా కోయిల్మూడి నాని రవీంద్రాని ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారి భార్గవ్ తేజ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఇంత కార్పొరేటర్లు హాజరవడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతున్నారో ఈ ఎన్నికలకి ఇటు వైసీపీ నుంచి కూడా కార్పొరేటర్లు హాజరవడం జరిగింది. దాదాపు 27 మంది హాజరయ్యారు. ఆ తర్వాత వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా రెడ్డి రావడం జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్సీ ఇద్దరు రావడం జరిగింది. మరోవైపు మనం చూస్తే కూడా ఇక టీడీపీ వైపు నుంచి చూస్తే కూడా 29 మంది కార్పొరేటర్లు హాజరు కాగా మరియు జనసేన నుంచి 6 హాజరు కాగా మొత్తం కూడా 34 మంది ఈ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. దీంతో ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారి అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. మేయర్ గా కోవిల్మూడి నాని బరిలో గెలిచారు. అంతేకాకుండా ప్రస్తుతం జీఎంసీ దగ్గర తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కార్పొరేటర్లు కానీ అమరాలు అంటున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గాని, మరోవైపు 3 ఎమ్మెల్యేలు గల్లా మాధవి గాని, రామాంజనేయులు గాని, నజీర్ అహ్మద్ రావడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆలపాటి రాజా కూడా ఈ ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు గుంటూరు మేయర్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి అయినటువంటి కోవిల్మూడి నాని గెలుపొందినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరోవైపు మనం చూసుకుంటే కూడా ఈ ఎన్నిక ప్రధానంగా కూడా ఎవరైతే ఉన్నారో మేయర్ గా ఉన్నటువంటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయడంతోనే ఎన్నిక ఏర్పడినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా కూడా వైసీపీ సభ్యులు 2 గైర్హాజరు కూడా అవడం జరిగింది. ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో మర్రి అంజలి గాని, యాట్ల రమేష్ గాని వీళ్ళు ఈ రోజు గైర్హాజరైనట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం జరిగినటువంటి మేయర్ ఎన్నికలో టీడీపీ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరసింహారావు.